హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా చాలా సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు, లోకేష్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంత్రులు కూడా దానికి సిద్ధపడినట్టుగానే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారిని పొగడటం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రైట్ హ్యాండ్ అని చెప్పడం కావచ్చు, చాలా విషయాలు జరుగుతున్నాయి. దీని మీద మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో మనం చూసుకుంటూ వచ్చాం. కలిసి వెళతాం, కలిసే ఉంటాం మీరు అని చెప్పి జనసేన కేడర్కి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ప్రజలకి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ గారు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీని మీదే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏమన్నా ఒక స్ట్రిక్ట్ వార్నింగ్స్ కావచ్చు, లేదంటే ఒక ఇండికేషన్ ఏమన్నా తెలుగుదేశం నుంచి కూడా వచ్చిందంటారా? ఉండాలి. అంటే కూటమి అంటే ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఉండాలి, కానీ మేము ఎక్కువ మేము తక్కువ అనేది ఉండకూడదు. అధికారం రావడానికి కారణమైన వ్యక్తులు ఎవరు, ఈ జట్టు కట్టింది ఎవరు, ఈ ఆశీస్సులు మోదీ గారు ఉండాలంటే కలిసి ఉండాలనేది అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు చేసుకోవాల్సిందే. ఎవరు ఎక్కువ మేము ఎక్కువ అని బాసిజం ప్రదర్శిస్తే మిగతా వాళ్ళు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతిపాటి పుల్లారావు కూడా ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మీరు విన్నారుగా, నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమాని అని చెప్పటం, చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పటం, ఇవి ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మన నర్సీపట్నం అయ్యన పాత్రుడు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అబ్బో ఇది ఏమన్నా మిస్ఫైర్ అయితే చాలా ఇబ్బంది. మనం జనసేన పవన్ కనుక ఫోటోలు లేకపోతే రియలైజేషన్ సెక్షన్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే పుల్లారావు గారు కూడా సీనియర్ మంత్రి, రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఆయన రైట్ హ్యాండ్ ఈ రోజు అనడానికి మోదీ గారు ఎప్పుడో చెప్పాడు. మోదీ గారు పక్కన రైట్ హ్యాండ్ కట్టి పెట్టుకున్నాడు ఈయన పవన్ గారు తుఫాన్ అని చెప్పేసి. పుల్లారావు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సిచ్యువేషన్స్లో ఈ పార్టీలోకి వచ్చారు, ఈ పార్టీకి సపోర్ట్ చేశారు, ఏ విధంగా అధికారంలో వచ్చిందనేది పుల్లారావు గారికి ప్రత్యేకంగా తెలుసు. ఆయన హుందాగా మాట్లాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నగాక మొన్న మాట్లాడిన దాంట్లో కూడా పవన్ గారు మాట నా మాట ఒకటే అని చెప్పటం కావచ్చు. ఎక్కడైనా నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడు కూడా దూరంగా ఉంటే పవన్ని దగ్గరగా తీసుకుని రా అని చెప్పి తీసుకురావటం కావచ్చు. ఎందుకంటే ఆయన నా వెనక జనసేన కాదు, నాతో జనసేన అన్నట్టే ఉన్నాడు. అది లోకేష్ గారు కూడా గ్రహించారు. లోకేష్ గారు కూడా మనం ఆర్టీసీ బస్సులు, మహిళల ఉచిత బస్సు ప్రయాణంలో కూడా చూస్తే మనం ఆ రోజు టికెట్లు తీసుకునే విషయంలో మనం చూసాం. ఇక కట్ చేస్తే మీరు అన్నట్టు ఈరోజు నిన్నగాక మొన్న అయ్యన పాత్రుడు కూడా అయ్యన పాత్రుడు కూడా మీరు వచ్చారని చెప్పి ఆయనకు నమస్కరించడం, ఎవరు చేయలేని పని మీరు చేశారు 4 దశాబ్దాల్లో, ప్రమోషన్స్ ఇచ్చి మీరు చాలా గ్రేట్ సార్ అని చెప్పేసి, ఇంతవరకు లేదు ఎవరు చేయలే, అంత గట్స్ ఉండాలి అని ఆయన్ని ప్రశంసించడం ఏదైతే ఉందో, అటు సీనియర్స్ ఇటు జూనియర్స్ అందరూ కూడా జనసేన ఆవశ్యకత ఏంటి, జనసేన దాటి వెళ్ళిపోతే ఇబ్బంది పడతాం, మళ్ళీ జగన్కి అవకాశం ఉంటుంది, అంతే కదండి. అది మిస్ఫైర్ కాకుండా ఈ కూటమి జట్టుకట్టు ముందుకెళ్తేనే మన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనేది స్పష్టంగా ఈ పరిణామాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అంటే ఈ చాలామంది ఏమనుకుంటున్నారంటే కొంచెం కింద క్యాడర్లో ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళ క్యాడర్లో కొంత సఖ్యత లేదు అనేది చాలామంది బహిరంగ, అది వాస్తవమే, ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసేటువంటి పని టీడీపీ కూడా మొదలుపెట్టి చేయాలి. మొన్నటిదాకా జనసేన కేవలం పవన్ కళ్యాణ్ గారు చూసి ఓర్పు బట్టి ఉంటున్నారు. చాలా హ్యూమిలేట్ అవుతున్నారు జనసేన కొన్ని ఏళ్ళ. రాజనగరంలో ఏమైంది మనకు తెలుసు, గన్నవరంలో ఏమైంది తెలుసు, తిరుపతిలో ఏమైంది తెలుసు, ఒంగోలులో ఏం జరుగుతుందో తెలుసు. అన్నీ కూడా చాలా ఓర్పు బట్టి ఉంటున్నారు. ఎందుకంటే అధినాయకుడు చెప్పిన మాట ప్రకారం. మరి అదే ఫాలో అప్ టీడీపీ కూడా చేయాలి కదా, చేయకపోతే ఇబ్బందే కదా. అది ఇప్పుడు అర్థమైనట్టుంది, తత్వం బోధపడినట్టుంది. అదే వాళ్ళు కూడా మార్పు చెందాలి, చెందితేనే మూడు కలిస్తేనే కలెక్టివ్గా ముందుకెళ్ళే అవకాశం. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చూస్తే కూటమి నాయకులతో మీటింగ్లు పెడుతున్నారు, అంటే మిగతా మంత్రులతో కూడా ఆయన మీటింగ్లు పెడుతున్నారు. మరి లాస్ట్ వీక్ కూడా పెట్టారు. అలాగే నిన్న కూడా తిరుపతికి సంబంధించినటువంటి నాయకులతో మీటింగ్లు పెట్టడం, అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులందరితో ఇలా మీటింగ్ పెట్టడం ఎలా చూస్తారు? అది 100%. యాక్చువల్గా అది చేయాల్సిందంతా ముఖ్యమంత్రి గారే చేస్తారు. ఉప ముఖ్యమంత్రి కూడా షేర్ తీసుకుంటున్నాడంటే పవను నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే అనే భావన ప్రజల్లో కలగజేయటం. మేమంతా ఒకటే, ఎటువంటి అంతరాలు మా మధ్య లేవు అనేది ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు 100% చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. అంటే ఇప్పుడు లోకేష్ గారు నార్మల్గా అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంటారు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్కి, బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ టైం ఈ పేరెంట్స్ టీచర్ ఉండాలి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అవసరం. స్కూల్స్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలి. ఆయన కూడా యాజ్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా డిజిటలైజేషన్ చేయటం, చిన్నప్పుడే ఇస్రో ఏంటి, షార్ ఏంటి, అంతరిక్షం ఏంటి పిల్లలకి చెప్పాలి అని చెప్పి గతంలో కూడా శ్రీహరికోట వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం మనం చూసాం.
కాబట్టి అది అవసరం కూడా. ఓకే, అంటే నారా లోకేష్ గారే ఆ శాఖకి సంబంధించిన మంత్రి, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం ఫస్ట్ టైం. ఆయన ఆ శాఖ మంత్రి అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒకటి ఉంటుందిగా. అవును సార్. ఈ శాఖ మంత్రి ఈయనేగా. ఆయన ఉన్నత విద్యాశాఖ అండి, గతంలో వెళ్ళలేదు కదా, ఇప్పుడే ఎందుకు? ఐటీ ఉన్నత విద్యాశాఖ పరిశ్రమల దాని నేను అనేది పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా కలుపుకుని వెళ్ళేటువంటి పరిస్థితి. ఎస్ కలుపుకోవాలి, అంతే. కలుపుకుంటేనే ముందుకు వెళ్తారు. కలిసి ఉంటేనే కలదు సుఖం ఈ కూటమికి. కలిసి లేకపోతే ఏమాత్రం పవన్ తక్కువ అంచనా వేసినా ఇది మిస్ఫైర్ అయ్యి అవకాశం ఉంది. జగన్ కాచుకొని చూస్తున్నాడు ఇది మిస్ఫైర్ కావాలని. అందుకనే దత్తపుత్రుడిని మళ్ళీ రిపీట్గా టార్గెట్ చేస్తున్నారు. మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఎంత ఆడినా కానీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఇక్కడ శృతి మించి మాట్లాడితే పోసానికి పట్టినకైతే మిగతా వాళ్ళు కూడా పట్టిద్ది అనేది కనపడుతూ ఉంది. రైట్ సార్. ఏదేమైనా కానీ కూటమిలో ఒక కొత్త జోష్ పవన్ కళ్యాణ్ గారు నింపుతున్నట్టుగా కనిపిస్తుంది. వరుస భేటీలు, వరుస కార్యక్రమాలతో కూటమి నాయకులందరిలో కూడా ఒక సరికొత్త జోష్ అయితే బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.